హాయ్ ఫ్రెండ్స్, త్వరలో మనకి ఆషాఢం వచ్చేస్తుంది కదా. ఆషాఢం వస్తుంది అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. ఈ ఆషాఢంలో గోరింటాకుని ఎందుకు పెట్టుకోవాలో, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ ఆషాఢంలో గోరింటాకుని పెట్టుకున్నా లేక గోరింటాకుని ఎవరికైనా పంచినా వాళ్ళ ఐదోతనం నిండుగా ఉంటుందని అనేవారు. ఈ ఆషాఢంలో శుభకార్యాలు ఏమీ జరుపుకోకూడదని కూడా అనేవారు. గోళ్ళకి గోరింటాకుని పెట్టుకుంటే గోర్లు పాడవకుండా ఉంటాయని, ఈ గోరింటాకుని అరిచేతులకి అరికాళ్ళకి పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు ఏవి రావని పూర్వం రోజుల్లో చెప్పేవారు. ఈ గోరింటాకు చెట్టులో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయనేసి ప్రతి ఇంట్లో కూడా పూర్వం రోజుల్లో ఈ గోరింటాకు చెట్టుని అయితే పెంచేవారు. ఆషాఢంలో ఫ్రెష్ గా ఉన్న గోరింటాకుని చెట్టు దగ్గర నుంచి తుంచుకొని వాటిని కాడలన్నీ తీసేసి చక్కగా అందులో చింతపండు కానీ నిమ్మకాయని కానీ పిండుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుని కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆషాఢం తప్పనిసరిగా గోరింటాకునైతే ఉపయోగించేవారు. ఈ కాలంలో కూడా ఇలాగే యథావిధిగా మన సాంప్రదాయాలను ఎవరు విడిచిపెట్టకుండా ఆషాఢం రాగానే చక్కగా గోరింటాకుని పెట్టుకోండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడు చాలా మంచిది. అందుకోసమైనా సరే ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు ఈ ఆషాఢంలో పెట్టుకోవటానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ ఆషాఢానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్లి కూతురు అయినా పెళ్లి కొడుకు అయినా అత్తారింటికి వెళ్ళకూడదు అని అంటారు. ఫ్రెండ్స్, ఆరోగ్యపరంగా ఆనందపరంగా ఐదోతనం పరంగా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయి. తప్పనిసరిగా ఈ గోరింటాకుని పెట్టుకోవడం కానీ మనం గోరింటాకుని పంచడం కానీ ఇవి చేస్తే ఈ ఆషాఢంలో చాలా మంచిది. పుణ్యస్త్రీలకైతే మరీ మంచిది. వీలు కుదిరినంత వరకు కూడా ఈ గోరింటాకుని పంచడానికైతే ట్రై చేయండి అందరూ కూడా. ఫ్రెండ్స్, మన హిందువుల్లో మనకి నెలకు ఒక పండుగైనా వస్తూనే ఉంటుంటుంది కదా. అలాగే ఈ గోరింటాకుని కూడా పండగలాగా జరుపుకుని అందరికీ కూడా చెట్లు ఉన్న వాళ్ళైతే పంచి పెట్టండి. ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.